గైస్ ఇప్పుడు వచ్చేసి మన కాలేజ్ టూర్. మనది కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వెళ్ళాలంటే ఒక 2 ways ఉంటాయి. ఒకటి ఇట్లా నడుచుకుంటూ పోవాలి, ఇంకొకటి బస్సులో పోవాలి, ఇంకోటి ట్రైన్లో పోవాలి. కానీ మనకి ట్రైన్లో పోతే 4 pounds అవుతుంది, కానీ కాలేజ్ బస్సులో వెళ్తే 1.75 అయిపోతుంది. అంటే 1.75 వెళ్ళడానికి, 1.7 రావడానికి. సో 3.50 pounds అవుతుంది. అదే ట్రైన్లో వెళ్తే ఎంత అవుతుంది? సో 3 pounds అంటే 6 pounds అవుతుంది. సో మనకి బస్సులో వెళ్తే ఏమవుతుంది? 3 pounds సేవ్ అవుతుంది అట్లా. సో అందుకోసం బస్సులో వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే అది అక్కడ మన రూమ్ కదా, ఇక్కడ నుంచి 1.5 kilometers నడవాలి. నడిస్తే బస్ స్టాప్ వస్తుంది. సో బస్ స్టాప్ వస్తే ఏం చేయాలి? బస్సులో వెళ్ళాలి. సో ఇప్పుడు నడుస్తుంది. ఇట్లా ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా టైం సెన్స్ అనేది ఉంటుంది. జాబ్కి వెళ్ళేటప్పుడైనా సరే, కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మన ట్రావెలింగ్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. లేకపోతే ఇప్పుడు లేట్ అయిందనుకో, కాలేజ్కి వెళ్ళినా కానీ అటెండెన్స్ పడదు. అదొకటి. షిఫ్ట్కి వెళ్ళాం అనుకో, ఇక్కడ షిఫ్ట్ చాలా డేంజర్ ఉంటుంది. 5 minutes లేట్ అయినా, 1 minute లేట్ అయినా కానీ జాబ్లోకి ఏం తీసేస్తాం. మనకి ఇట్లా ఆర్ఓసీలు కానీ, లైక్ ఆర్ఓసీ అంటే ఇక్కడ నువ్వు తప్పు చేసినావు, అట్లా ఒక 10 times తప్పు చేస్తావు అనుకో, నేను జాబ్లోకి తీసేస్తారు అన్నట్టు. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి టైం ఇస్ చాలా ఇంపార్టెంట్. బస్సెస్ అనేది ఇలా ఉంటాయండి. సో ఇది ఒకటి బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఒక బస్ వస్తుంది, ఆ బస్ ఎక్కి ఇంకొక బస్ స్టాప్లో దిగి కాలేజ్కి వెళ్ళొచ్చు. సో మనం ఇంకో బస్ కోసం వెయిటింగ్. కార్ బాగుంది కదా. సో బస్ అనేది వస్తుంది చూడండి. సో ఇండియా లాగానే మనం ఇట్లనే చేతి పెట్టాలి. సో ఆడ ఆపుతాడు చూడు. ఇదే గైస్, ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది, ఇట్లా కార్ అనేది ట్యాప్ చేయాలి. గైస్ సో ఇప్పుడు ఒక బస్ దిగేసినాం, ఇంకొక బస్ స్టాప్కి నడవాలి. సో అక్కడ బస్ స్టాప్ ఉంది కదా, సో అక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలి. ఇంకో బస్ క్యాచ్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. సో ఇదే అనేసి ఇది పార్కింగ్ స్టేషన్. ఎక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. సరే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 3 స్టేషన్ మారాలి. లైక్ ఇక్కడ నుంచి వెస్ట్ హామ్ నుంచి క్యానింగ్ టౌన్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. సో అక్కడ నడుచుడు కష్టమవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి బస్ వస్తుంది. సో ఆ నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో డైరెక్ట్ దింపేస్తుంది అన్నట్టు. సో ఇది ఈజీ కదా, మళ్ళీ ఈజీ ప్లస్ 1.75 అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే, బస్ వస్తుంది. సో సేమ్ కార్డ్ మనం ఇప్పుడు ఇంతకుముందు ఏ కార్డ్ అయితే ట్యాప్ చేసినాం, సేమ్ కార్డ్ ఇక్కడ ట్యాప్ చేయాలి.